लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरा. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 20వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటకంలో గురువు, సింహంలో రవి, బుధ, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మేన్ రాశిలో శని. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. తృతీయాధిపతి, షష్టమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన రవి పంచమ స్థానంలో ఉన్నారు. పంచమంలో కేతు కూడా బలంగానే ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. వ్యయంలో శని ఉన్నారు. ఏళ్ళనాటి శని నడుస్తుంది. ఈ వారం వీరికి శని అనుకూలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. విజయప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగంలోనూ అనుకున్న స్థానాన్ని మీరు సంపాదించగలుగుతారు. అనాలోచిత నిర్ణయాలు తగ్గించుకుని సరైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే మరింత లాభపడతారు. దైవానుగ్రహం వల్ల ఒక శుభకార్యం చేయగలుగుతారు. ఒక సంతోషకరమైన వార్త కూడా వినగలుగుతారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు, విద్యకు సంబంధించిన విషయవహారాలు, ఉద్యోగం సంబంధించిన విషయవహారాలు మంచి అనుకూలంగా ఉంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుకు వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ గడిచిన వారం కూడా ఇలాగే బాగుంది. ఈ వారం మరింత బాగుందని చెప్పవచ్చు. ధనాదాయం బాగుంటుంది. అయితే వచ్చిన ధనాన్ని సరైన మార్గంలో సద్వినియోగపరచుకోవాలి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే సమస్య పోతాయి. అయితే ప్రతి విషయానికి అధికంగా స్ట్రెస్ తీసుకునే అవకాశం గోచరిస్తుంది. ఎక్కువగా మనసుకు తీసుకుని ఆలోచించడం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. శారీరకంగా బాగున్నప్పటికీ మానసికంగా పరిమిత ఆలోచన వల్ల ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, విదేశీ సంబంధించిన కన్సల్టెన్సీ కంపెనీలకు మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహదలు గోచరిస్తుంది. సినీ కళాకారులకు, టెక్నీషియన్స్కి, మెకానికల్ ఇంజనీర్స్కి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, చిరు హోటల్స్కి సంబంధించిన వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం కలిసి వచ్చే విధంగా గ్రహతలు ఉన్నాయి. మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక సంబంధం చక్కగా కుదురుతుంది. వివాహ సంబంధించిన ప్రయత్నాలు తప్పకుండా చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటారో దైవానుగ్రహం వల్ల ఒక శుభకార్యం చేయగలుగుతారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో కూడా మీ స్థానాన్ని పదిలిపరుచుకుంటారు. అయితే వీరికి లాభస్థానంలో రాహు ఉన్నారు. ఫైనాన్షియల్ పరంగా వచ్చిన ధనాన్ని ఎక్కడొక్కడ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, మళ్ళీ దాన్ని మారుస్తూ ఉంటారు. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్ బాగుంటుంది. చక్కగా శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరతులతో, ఓం నమో నారాయణతులతో దీపారాధన చేయండి. అదేవిధంగా మొగల్పూ కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు మంగళవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి.
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి వ్యయాధిపతిని కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. అదేవిధంగా అష్టమాధిపతి లాభాధిపతిని గురువు తృతీయ స్థానంలో ఉన్నారు, మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. వైద్యోత్తులు ఉన్న వారికి, న్యాయ వృత్తులు ఉన్న వారికి మంచి కలుసుబడదనంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఏదైనా మనం సాధించగలం అనే ఆలోచన ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా శ్రమ పడుతుంటారు. ఎందుకంటే ఏ విషయాన్ని వదలకుండా మనం కష్టపడాలి, ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. రూపాయికి 2 రూపాయల లాభాలు వచ్చే విధంగా ఈ వారం గ్రహతులు గోచరిస్తోంది. చక్కగా కష్టపడింది, మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన వ్యవహారాలు, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు వారికి వస్తూనే ఉంటాయి. దాని మీద ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. జంక్ ఫుడ్కి దూరంగా ఉంచడం, సోషల్ మీడియాకి దూరంగా ఉంచడం చెప్పదగిన సూచన. ఎక్కువగా మొబైల్స్ చూసినా కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే పిల్లలు జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు, దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనుకుంటాం. కానీ ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల కూడా కంటికి సంబంధించింది, మానసిక సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి వాటికి దూరంగా ఉంచడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. అయితే ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం, అన్నీ మనమే చేయగలన్న భావన ఎక్కువగా ఉంటుంది. వాటిని పక్కన పెట్టండి. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయాలి. ఏదైనా సరే టీం వర్క్, నలుగురితో పాటు కలిసి వెళ్ళాలి, నలుగురితో పాటు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో కలుసుబడదనంగా ఉంటుంది. అయితే స్థిర చరాశులకు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో సాధ్యమైనంతవరకు ఎక్కువ మీరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. భవిష్యత్ బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు ఏదైతే కోరుకున్నారో ఉద్యోగరీత్యా రావాలని అది నెరవేరుతుంది. సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఒక చిన్న పని అది తేలిగ్గా అవుతుంది అనుకున్నది అది పెద్దగా అవుతుంది. కానీ ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణంతో అది సమస్య పోతుంది కూడా. చాలామంది ఇబ్బంది పెట్టాలి, ఇరకాటంలో పెట్టాలి, ఉద్యోగపరంగా ఏదైనా చేయాలని అనుకుంటారు. కానీ దైవానుగ్రహం మీకు తోడు ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా చేసినా మీ నీతి నిజాయితీల వల్ల బయటపడగలుగుతారు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీకు సానుకూలపడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వర్తించాలని ముందు యోచన చేస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చూస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు కూడా చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఖర్చుకు వెనకాడకుండా ముందుకు వెళ్ళాలి, శుభకార్యాలు ఘనంగా చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి అవకాశాలు కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, భాగస్వామి వ్యాపారస్తులకు, ఇండివిజువల్గా వ్యాపారం చేస్తున్న వారికి, స్కూల్ మేనేజ్మెంట్లో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ ఈ రంగాల వారికి మంచి ఉపయోగకరమైన వార్తలు వినగలుగుతారు. భవిష్యత్ బాగుంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, మెకానికల్, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయడం, కుదిరితే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. నువ్వుల నూనెతోటి దీపారాధన చేస్తే నరదిష్టి ఏదైనా ఉంటే తొలగిపోతుంది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీస వినడం కానీ పఠించడం కానీ చేయండి. న్యాయపరమైన ఇబ్బందులు కావచ్చు, వృత్తిపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో సరే సమస్య పోయి మంచి అవకాశాలు మీరు కోరుకున్న విధంగా కలిసి వచ్చే విధంగా గ్రహతలు గోచరిస్తాయి. విద్యార్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమిలో ఈ వారం వరకు చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా ఆరవల కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అమ్మవారికి ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ధనాదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటుంది. రూపాయికి 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. ధనం ఎలా వస్తుందో ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితి గోచరిస్తోంది. ఎంత కష్టపడుతున్నా కూడా కష్టం తగిన ప్రతిఫలం రావట్లేదే. ఇటు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మధ్యస్థ ఫలితాలే ఉంటున్నాయి, అంతంత మాత్రంగా ఉంటుంది అనుకుంటారు. కానీ వ్యాపారపరంగా బాగుంది. మీరు ఎంతవరకు చేస్తే అంత వ్యాపారం బాగుంటుంది, కష్టం తగిన ప్రతిఫలం వస్తుంది. కానీ ఖర్చులు మీ చేతిలో ఉండవు. రూపాయికి 20 రూపాయలు ఖర్చు పెడతారు. అది ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియదు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో బాగున్నప్పటికీ వ్యయాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో రవి కేతులతో కలిసి అనుకోని ఖర్చులు ఆవిరైపోతుంటాయి. కాబట్టి ఖర్చు పెట్టే విధానాన్ని, ఆలోచన విధానాన్ని మార్చుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒక సొంత ఇల్లుని ఏర్పరచుకోవాలి, స్వగృహ కళ నెరవేరాలని ఎవరైతే యోచన చేస్తున్నారో వారికి ఈ వారం నెరవేరుతుంది. చక్కగా ఒక ఇంటిని కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎక్కడో సంబంధాలు వెతికే కంటే చుట్టుపక్కల సంబంధాలు వెతకండి. తెలిసిన కుటుంబంలోంచి మంచి సంబంధం వచ్చే అవకాశం గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. అయితే ఖర్చుల విషయంలోనే కాస్త జాగ్రత్త పడడం చెప్పదగినది. మానసికంగా దృఢంగా నిలబడగలుగుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎదిరించగలం, మనం ప్రయత్నం చేయగలం అనే ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. భవిష్యత్ బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్యోత్తులను వారికి, విదేశీ యానం చేసేయాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అయితే కోపతాపాలకు దూరంగా ఉండడం, ప్రతి విషయాన్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం, గోప్యత లేకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి లాకెట్ని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవారి కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయడం, లక్ష్మీనారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్య ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు, కొంతవరకు బలంగానే ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. జన్మరాశిలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి కలుసుబడదనంగా ఉంటుంది. జన్మరాశిలో రవి బలంగానే ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా జన్మరాశిలో ఉన్నారు. ఏదైనా 10 మందికి మీరు మాట చెప్తే అది చెల్లుబాటు అవుతుంది. 10 మంది మీ మాట వినగలుగుతారు. ఇటు కుటుంబంలోనూ, అదేవిధంగా భాగస్వామి వ్యాపారంలోనూ మీరు ఏది చెప్తే, ఒక నిర్ణయం మీరు తీసుకుంటే అది అందరూ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఒక ఉద్యోగ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రైవేట్ సంస్థలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా ఫార్మా రంగంలో ఉన్నవారికి మంచి కలుసుబడుదనంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా దూర విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. డాక్యుమెంటేషన్ విషయంలోనూ, ప్రాసెసింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. దగ్గర సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని అన్నీ బాగున్నాకే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. చిన్న ఇబ్బందులు లేకుండా భవిష్యత్ భవనం కోసం జాతక పరిశీలన చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో లాభపడతారు. ఈ వారం మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే మంచి లాభదాయకంగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు ఉపయోగకరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన వ్యవహారాలు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు. సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది.
చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో బలంగా ఉన్నారు. వ్యయ ప్రయాసాలతోటి కొన్ని కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ముఖ్యంగా భూ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వారం లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఐరన్, స్టీల్, మెకానికల్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ పరంగా కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలి అనే ఆలోచన చేస్తారు. అన్ని విధాలుగా చూసుకుని ముందుకు వెళ్ళండి, తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణం వినడం కానీ చదవడం కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమ శని కాబట్టి, శనికి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరతులు కలిపి దీపారాధన చేయండి. వీరికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్టం. శని ప్రభావం అనేది తగ్గి కొన్ని అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి ఆడవారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఖడ్గమాల అర్చన చేయడం చెప్పదగినది. కుబేరు కుంకుమతోటి, మొగలుపూ కుంకుమతోటి ఖడ్గమాల అర్చన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే కోరుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో వారం మధ్యలో కొన్ని నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతారు, అది నెరవేరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించడం, మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరే అవకాశం, చక్కగా శుభవార్తను వింటారు. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వర్తించాలి, మంచి పిల్లలకి మంచి సంబంధం కుదరాలి అని ఆలోచన చేస్తారు, వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అవి ఈ వారం వచ్చే అవకాశాలు తప్పకుండా గ్రహదలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఒక కలుసుబడతనంగా ఉంటుంది. అయితే ప్రతిదీను మనసుకి స్ట్రెస్గా తీసుకోవడం, మనకి వస్తుందా రాదా అనే అనుమానాలతో ఎక్కువ వెళ్ళకండి. చంచలమైన మనస్తత్వంతో కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి, భవిష్యత్తు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా లక్ష్మీ తామరతులతోటి దీపారాధన చేయండి. చక్కగా శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కుబేరు కుంకుమ, మొగలుపు కుంకుమతోటి చక్కగా అమ్మవారిని అర్చించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. మీకు రావాల్సిన సీట్ ఏదైతే ఉందో అది మీకు అనుకున్న సీట్ కాకుండా దూరపరంగా వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ విద్యాపరంగా మనం ఎదగాలి, ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్యవృత్తిలో ఉన్న వారికి, టెక్నికల్ ఈ రంగాల వారికి మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తారు. సినీ కళాకారులకు ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటిక్స్ ఈ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం నాడు కానీ బుధవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో బలంగా ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో కొంతవరకు బలంగా ఉన్నారు. మంచి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఏది పెట్టినా సరే బంగారంలా ఉంటుంది. అయితే మనం చేయగలమా లేదా అన్న ఆలోచన ఉంటుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. మీరు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో లాభపడతారు. అదేవిధంగా స్వయం కృతాపరాధన కొన్ని ఉంటాయి. కొంతమందికి మన అప్పులు ఇవ్వడం లేదా దాన ధర్మాలు చేయడం, వారు మనకి ఇస్తారనుకోవడం పొరపాటు. ఏదైనా సరే వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, లేదా బంగారం కావచ్చు, లేదా ల్యాండ్స్ ఇటువంటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, చక్కగా కలిసి వస్తుంది. అంతే తప్ప ఎవరికో రూపాయి వడ్డీకి వస్తుందనో లేదా ఎవరో రూపాయి సహాయం చేయమని అడిగారనో చేయడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా బాగుంటుంది, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రూపాయికి 2 రూపాయలు లాభం వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. అయితే ఒక్కొక్కసారి మన జీవితం బాగలేదు ఇంతేనా అనుకుంటాం. గడిచిన 2 సంవత్సరాలు వీరికి అంత అనుకూలంగా లేదు, కానీ ఇప్పటి నుంచి అనుకూలంగా ఉంది. ఉన్న వాటికి
రావడానికి కొంచెం సమయం పడుతుంది. సహనం, ఓర్పు అనేది ఎంతో ముఖ్యం. ఈ పూటకి ఈ పూట అన్నీ కంప్లీట్ అవ్వాలి, రావాలి అని అనుకుని వెళ్ళకండి. భవిష్యత్తు ఉపయుక్తంగా ఉండడం కోసం, భవిష్యత్తు కార్యాచరణ కోసం ఇప్పటి నుంచి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఇప్పుడు చేస్తున్న కూడా బాగుంటుంది, కానీ ఆచరణలో పెట్టడంలో మటుకి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కసారి తడబాటు నిర్ణయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల సైనస్ సంబంధించిన, స్టమక్ సంబంధించిన చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏం లేవు. మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి చక్కగా అమ్మవారికి దీపారాధన చేయండి. శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఖడ్గమాల అర్చనతో అమ్మవారికి మొగలుపూ కుంకుమ, కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమతో కలిపి అమ్మవారు చక్కగా అర్చించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది. ధనం వచ్చే అవకాశం ఉంది తప్పకుండా. కాబట్టి ప్రతిరోజు అమ్మవారిని ప్రార్థించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగాని, మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే సంతానపరమైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. సంతాన విద్యా విషయాలు, ఉద్యోగ విషయంలో కొంత స్తబ్దత అనేది ఏర్పడుతుంది. వారి కోసమే ఎక్కువగా ఆలోచన చేస్తారు. అయితే మీ వారి కోసం మీ తీసుకున్న ఏ నిర్ణయాలైనా సరే లాభసాటిగా ఉంటుంది. ఒక్కటే చెప్పండి, చెప్పినట్టుగా చేసుకుని వెళ్ళమని చెప్పి. మీరు ఏదైతే చెప్తారో అది వారికి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వారు వినకుండా వారి ధోరణిలో వారు వెళ్ళడం అనేది వారికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు. మీరు ఏదైతే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటారో అది లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. ₹1కి 30 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా శుభకార్యాలకి ఎక్కువగా ఖర్చు చేయవలసి ఉంటుంది. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. రూపాయికి రావడం కోసం ఇంకో ₹2 అప్పు చేయడం, ధనం రావడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. బంధువర్గంలోనూ మిత్రవర్గంలోనూ కాస్త ఇబ్బందికరమైన వాతావరణం. వ్యాపారపరంగా కొంత ఇబ్బందులు కావచ్చు. భాగస్వాములతోటి ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదదాయకంగా ఉండదు. కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. సంతానపరంగా మీరు చెప్పే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఉపయుక్తంగా బాగుంటుంది. కానీ ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నష్టం కలిగించే విధంగా గ్రహగతులు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా అని చెప్పచ్చు. అయితే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మనకు అన్నీ తెలుసని, మనం ఏమి చెప్పినా నడుస్తుందని, మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని ఆలోచన చేస్తారు. మీరు చెప్పిందే మేము చేస్తామంటారు, కానీ తర్వాత మీరు చేయాల్సింది మీరు చేస్తారు. ఇటువంటి లేకుండా స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. కొంతవరకు అనుకూలంగా ఉంది. దశమ స్థానంలో రవి ఉన్నారు. భాగ్య అష్టమాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ పరంగా కొన్ని చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మొగలుపూ కుంకుమ, ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి చక్కగా అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. శని చతుర్థం బలంగా ఉన్నారు. ద్వితీయ తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు. రాశి అధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి రవి కూడా భాగ్యంలో ఉన్నారు. ప్రభుత్వ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కాలం చక్కగా బాగుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో
భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. అయితే ఎవరో ఏదో చెప్పారని వారి నిర్ణయాలకి కట్టుబడి ఉండడం చెప్పదగింది కాదు. ఏది ఏమైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని ముందుకు వెళ్తే నష్టపోతారు. 10 మంది 10 రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని వెనక్కి లాగాలని కొన్ని తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో మీరే జాగ్రత్త పడాలి. అదేవిధంగా సోదరులతోటి చక్కగా ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. సంతానం సంబంధించిన విషయాలు చాలా సానుకూలంగా ఉంది. వారి విద్య సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్యపోతాయి. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు సప్తమంలో బలంగా ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు, ప్రభుత్వ సంబంధించిన విషయవహారాలు వీరికి చక్కగా అనుకూలంగా ఉంది. దిగ్విజయంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో నెరవేరుతుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తుంది. తృతీయ స్థానంలో రాహు ఉన్నారు. కొన్ని నిర్ణయాలు ఆచితూచి అడుగులు వేయాలి. పెద్దవారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే భవిష్యత్తు బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం, వైద్యులు ఉన్న వారికి, కాస్మెటిక్స్, సినీ కళారంగాలు, ఫ్యాషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి ఏదైతే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారో చక్కగా కాలం కలిసి వస్తుంది. అయితే ఒక సబ్జెక్ట్ని ఎంచుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేయకండి. అది భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా ఒక కోర్సు మన బీటెక్ వెళ్దామా, లేదా ఎంబీఏ చేద్దామా, లేదా వైద్యులకు వెళ్దామా, ఏదైనా సరే కొంత ఇబ్బందికరంగా ఉందనిపిస్తుంది. కానీ భవిష్యత్తు కార్యాచరణ కోసం కష్టమైనా సరే ఒకసారి ఎంచుకున్న తర్వాత వెనకడుగు వేయకండి. తద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏదైనా సరే పెద్దవారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. లాభాధిపతి, వ్యయాధిపతి, పంచమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మంచి కలుసుబడితనంగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వారి సలహా తీసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్గా ఉండడం, ఎక్కువగా ప్రతి విషయాన్ని ఆలోచించడం అనేది చెప్పదగింది కాదు. కష్టాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన ఆలోచనలు అనేది స్థిరంగా ఉండాలి. మన ఆలోచనలు స్థిరంగా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నిలబడగలుగుతారు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి భయపడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామరొత్తులతో దీపారాధన చేయండి. వీరికి అర్ధాష్టమి నడుస్తుంది. నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. శనీశ్వరుడికి ప్రీతికరమైనది నువ్వుల నూనె. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఏలినాటి శని, అష్టమి శని, అర్ధాష్టమి శని, శని మహాదశ నడుస్తున్నారు. దశ, అంతర్దశ, సూక్ష్మ దశ ఏదైనా సరే శని దశ నడుస్తున్నప్పుడు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల కొంతవరకు మంచి ఫలితాలు అనేది మనకు ఏర్పడతాయి. అదేవిధంగా చక్కగా శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి కుబేర కుంకుమ, ఆడవారి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. లేదా ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు, పెద్దవాళ్ళు, ఆడవారు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం శ్రేయస్కరం, చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం అడగాని, ఆదివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమాధిపతి అయిన రవి అష్టమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి, తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో కొలికి రావడం, మంచి సంబంధం కుదరడం జరుగుతుంది. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపడడం ఉంటుంది. ఉద్యోగ రీత్యా మంచి సానుకూలత ఉంటుంది. కష్టాంతగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ద్వితీయంలో రాహు ఉన్నారు. అంత బలంగా లేదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంది. వైద్యులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారికి, సోషల్ మీడియా రంగాల్లో ఉన్నవారికి, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి, సినిమా కళా రంగంలో ఉన్నవారికి, డెంటిస్టులకి, బ్యూటిషియన్, టెక్నికల్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ ఈ రంగాల వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ధనం ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గుతాయి. స్థిరమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి. ధనాదాయం పెరగడం కోసం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అయితే
కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్ కార్యాచరణ కోసం ఉపయోగపడాలి. ప్రతిదీ అందరినీ నమ్మి మోసపోకుండా మనం ఏంటి, మనం తీసుకునే నిర్ణయాలు ఏంటి, మన నిర్ణయం మీద మనం ఆధారపడాలి, ఒకరి మీద ఆధారపడకూడదు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఎక్కువ కష్టపడాలనే ఆలోచన చేయండి. సంతాన సంబంధించిన విద్యా సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానం చేసే అవకాశాలు తప్పకుండా ఈ వారం గ్రహతులు గోచరిస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉంటుంది. యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అది సర్జరీ దాకా వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సెకండ్ ఒపీనియన్ తీసుకుని అప్పుడు సర్జరీకి వెళ్ళాలా లేదా ఆలోచన చేయండి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామర ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి చక్కగా అమ్మవారికి కుబేరు కుంకుమతోటి అమ్మవారు అర్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశులు జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం అడగానే, గురువారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ శివానుగ్రహం వల్ల మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో నెరవేరుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. లాభాలు బాగుంటాయి, ఖర్చులు అదేవిధంగా ఉంటుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు, వారి విద్య సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంది. వైద్యోత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ఫార్మా రంగంలో ఉన్న వారికి, కుట్టు మిషన్, పౌల్ట్రీ రంగాలకి, అదేవిధంగా చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, డెంటిస్ట్, గైనకాలజిస్ట్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. కొన్ని కొత్త ప్రాజెక్టులు చేతికి అందుకు వస్తాయి. అదేవిధంగా నూతన గృహ కళ అనేది ఈ వారం నెరవేరుతుంది. చక్కగా స్థిరమైన ఇల్లుని కొనుగోలు చేసుకుంటారు. స్థిరాస్తులు పెంచుకునే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు లభిస్తాయి. సోదరులతోటి ఉన్న విభేదాలు తొలగిపోవడం, స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి రావడం, భాగాలు పంచుకోవడం అనేది ఈ వారం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కొంత లాభసాటిగా ఉండదు. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకుని అది ఎందులో బాగుంటుందో ఈ విషయాన్ని చర్చించుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా సరే సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శనికి తైలాభిషేకం చేయించడం, లక్ష్మీ తామర ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులతో కలిపి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. శనికి ఇష్టమైనది నువ్వుల నూనె కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం. అదేవిధంగా ఆరవెల కుంకుమ, కుబేరు కుంకుమ, మగులుపు కుంకుమతోటి చక్క అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే, బుధవారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మెయిన్ రాశి. మెయిన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థంలో బలంగా ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టులు వస్తాయి. అయితే అవి చేయగలమా లేదా అని ఆలోచన చేస్తారు. ఒకవేళ మీరు చేయలేకపోతే మీ సన్నిధులకు ఇవ్వడం, పార్ట్నర్షిప్ అంటే వ్యాపార పరంగా భాగస్వామ్యం కాకుండా కమిషన్ బేస్ అయినా సరే ప్రాజెక్టులు ఇచ్చి ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. మీకు రావాల్సిన ధనం చేతికి అందుకు వస్తుంది. అదేవిధంగా ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ పెరగడం, దాన్ని అమ్మాలని ఆలోచన చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్థిరాస్తులు అమ్మకుండా వాటిని అలాగే ఉంచుకోవడం చెప్పదగింది. అయితే కొన్ని వ్యవహారాల్లో మనకు ధన సహాయం ఎవరు చేస్తారు అన్న ఆలోచన ఉంటుంది. ఏ దిక్కు లేకపోతే భగవంతుడే మనకు దిక్కు అన్నట్టుగా భగవన్ నామ స్మరణ చేయండి. మీ కష్టాన్ని మీకు పడండి. మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. అయితే గడిచిన వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ దిగులు పడకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. కలుసుబడదనంగా ఉంటుంది. సోదరులతోటి విభేదాలు లేకుండా కలుసుబడదనంగా ఉంటుంది. వారు మీకు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తారు. ఏదేమైనా సరే ప్రతి విషయాన్ని ఇంట్లో వారితో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు ఈ వారం వీరికి అంతగా కలిసి రాదు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.
దూర ప్రాంత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్కాలర్షిప్స్, మీకు కావాల్సిన సీటు ఏదైతే ఉందో యూనివర్సిటీలో కావచ్చు, కాలేజీలో మీకు లభించే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ టెక్నికల్ రంగంలో ఉన్న వారికి విదేశీ యానం చేసే అవకాశాలు తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. చేసే పనికి కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు చికాకు పరుస్తుంది. ఎన్ని అవంతరాలు వచ్చినప్పటికీ నిలబడాలి, ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తారు. సొంత నిర్ణయాలు బెడిసి కొడుతూ ఉంటాయి. అదేవిధంగా పక్క వాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు. కానీ పక్క వాళ్ళ సలహాలు కూడా మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ వారం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా సామరస్యంగా ఉండి ఉన్నదాంతో వెళ్ళడం అనేది చెప్పదగింది. వ్యాపారపరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారపరమైన ఇబ్బందులు, చిక్కులు ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి లక్ష్మీ తామరొత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులు కలిపి దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి చక్కగా అమ్మవారికి కుబేరు కుంకుమ, మొగలు పువ్వు కుంకుమ, ఆరవల కుంకుమతోటి చక్కగా అమ్మవారిని పూజించండి, కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ 11 మంది ముత్తైదులకు తాంబూలం ఇవ్వడం, అదేవిధంగా 5 లేదా 9 మంది దంపతులకు దంపత తాంబూలం ఇవ్వండి. ఈ దంపత తాంబూలం ఇవ్వడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా సరే, ఉద్యోగరీత్యా ఇద్దరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే అవి సమస్య పోతాయి. చక్కగా అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఏదైనా సరే భగవత్ నామస్మరణ చేయడం అనేది కలియుగంలో ఎంత నామస్మరణ చేస్తే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. హోమం చేసేవాళ్ళు హోమం చేస్తారు, జపం చేసేవాళ్ళు జపం చేస్తారు. ఏమి చేయనప్పుడు నామస్మరణ. కలియుగంలో నామస్మరణకు ఉన్నంత ప్రాధాన్యత ఇంకోటి లేదు. మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే మనసులో నామస్మరణ చేయండి. పైకి కాకపోయినా లోపల నామస్మరణ చేసి ఎంత చేసినా సరే దాని ఫలితం ఉంటుంది. చక్కగా వెళ్తున్నప్పుడు మీ ఇష్ట దైవారాధన కానీ, లేదా శ్రీమాత్రే నమః కానీ, ఓం నమస్తవాయ కానీ, ఓం నమో వాసుదేవాయ అని కానీ, ఏదైనా సరే మనకి ఇష్టమైన ఒక నామాన్ని తీసుకుని దాని సంఖ్యాపరంగా ఎక్కువగా చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అది మీరు ప్రయత్నం చేయండి, ఆ ఫలితం మీరే చూస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in